అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మేము స్నోవాల్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మా షాద్ నగర్ నుంచి 57 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆద్విక్ ఎక్కడికి వెళ్తున్నాం? స్నోవాల్ నాను స్నోవాల్. మేము 3:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి 5 వరకు వచ్చేసామన్నమాట. కాస్త ట్రాఫిక్ ఉండే. సో ఇదే అనమాట స్నోవాల్, కనిపిస్తుంది కదా. సో ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, చూద్దాం ఎలా ఉంటుంది లోపల. అండ్ కాస్త టెన్షన్గా కూడా ఉందన్నమాట. మా చిన్నపిల్లలు కదా, స్నోలో ఆడుకుంటారా లేదా అని కాస్త డౌట్గానే ఉన్నాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్స్ వచ్చేసి ఓన్లీ స్నో వరల్డ్ వెళ్ళాలి అంటే 650 రూపీస్, చిల్డ్రన్కి అయితే 500. అది ప్యాకేజ్ లాగా ఉందన్నమాట, అంటే బ్లూ ప్యాకేజ్ అని. ఇందులో ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా 850 తీసుకుంటే కనుక మనకి ఇంకా కొన్ని థీమ్స్ అయితే యాడ్ చేస్తారు, ఓన్లీ స్నో వరల్డ్ కాదు. సో మేమైతే టికెట్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 6 o'clockది. ఆల్రెడీ 5 o'clock స్లాట్ అయితే అయిపోయింది, ఎందుకంటే మేము వచ్చేసరికి 5 అయిపోయింది ఆల్రెడీ. సో ఈ 1 hour గ్యాప్లో రిమైనింగ్ వేరే థీమ్స్ ఉన్నాయన్నాను కదా, సో అవన్నీ కవర్ చేసేసి 6 o'clockకి ఇక్కడ ఎంట్రన్స్లో, అంటే స్నో వరల్డ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అక్కడికైతే రావాలన్నమాట. సో ఇప్పుడు మేమైతే వేరే థీమ్స్ అని చూడడానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడే లెఫ్ట్ సైడ్లో క్రికెట్ గ్రౌండ్ కూడా ఉందన్నమాట. సో మా హస్బెండ్ అయితే ఆడడానికి వెయిట్ చేస్తున్నాడు, రిటర్న్లో చూద్దామని చెప్పాను. సో ఇప్పుడు పైనకి థీమ్స్, వేరే థీమ్స్ చూడడానికైతే ఇది లిఫ్ట్ అనమాట. సో లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళాలి. లోపల ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి రెయిన్ ఫారెస్ట్, డెవిల్ థీమ్ అని ఒకటి ఉంది, అండ్ అప్స్ అండ్ డౌన్ అని ఒక థీమ్ ఉంది, అలాగే మిర్రర్ హౌస్ అనమాట. సో అండ్ పిల్లలకి కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో మొత్తం ఈ 5 కలిపి ఎక్స్ట్రా 200 ప్యాకేజ్ అయితే తీసుకున్నారు. సో లిఫ్ట్లో పైకి అయితే వెళ్ళేసాం. సో ఎంట్రన్స్లోనే ఇలా కలర్ఫుల్గా కిడ్స్కి కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. ఈ గేమ్స్ అన్నీ కూడా పెద్దగా ఏం లేవు, ఏదో ఇలా చెస్ ఒకటి ఉంది, అలాగే జారబండ, సో అవైతే ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ పక్కనే మొత్తం వాల్స్కి ఇలా 3D పెయింటింగ్ వేశారు. సో చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది డెవిల్ డెడ్ అనమాట. అది ఓపెన్ చేయగానే అస్థి పంజరాలు అవన్నీ కనిపించేసి భయపడి వెళ్ళలేము. వీళ్ళు కిడ్స్ ఉన్నారు కదా, సో భయపడతారని వద్దులని అది వెళ్ళలేము. తర్వాత ఇందులో పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు, వచ్చిందే వాళ్ళ కోసం కదా, సో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఆడిపిద్దామని సో కాసేపు అయితే ఆడిపించామన్నమాట. ఈ జారబండ ఆడుకున్నారు, అలాగే బాల్స్. సో అలా ఇందులో అయితే ఒక 10 minutes అలా వీళ్ళైతే టైం స్పెండ్ చేశారు. ఇక్కడ నుంచి డెవిల్ డెడ్ చెప్పాను కదా, అది కాస్త భయం వేసింది, సో అందులో వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ అవుట్ సైడ్లోనే, దాని ముందలోనే మొత్తం ఇలా 3D వాల్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఇలా మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అటు నుంచి నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్. ఇది కూడా ఏం లేదన్నారు కానీ అది ఓపెన్ చేయగానే పాములు అవన్నీ కనిపించేసరికి నేను కిడ్స్ భయపడతారులే అని వాళ్ళని పట్టుకొని బయటనే ఉన్నాను. మా హస్బెండ్ ఒకటి వెళ్ళేసి వచ్చాడనమాట. తర్వాత నెక్స్ట్ అటు నుంచి ముందుకు వచ్చేస్తే ఇది అప్స్ అండ్ డౌన్ అనమాట. అన్నీ కూడా పైన స్టిక్ చేశారు, భలే ఎగ్జైటింగ్గా అనిపించింది ఇది చూస్తే మాత్రం. చూడండి, ఫ్రిడ్జ్, స్టవ్, అన్నీ సింక్లో బౌల్స్ అన్నీ పైన అతికించేశారనమాట. కబోర్డ్స్ అన్నీ కూడా. ఫ్లోర్ మొత్తం కింద ఉండాల్సింది మొత్తం పైన స్టిక్ చేశారు. సో మనం నిల్చొని కనుక ఇవన్నీ చూస్తే, పిక్స్ కానీ తీసుకుంటే మాత్రం రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే మనకి మనం రివర్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట అన్నీ. సో అవి కూడా నేను మీకు యాడ్ చేస్తాను, పిక్స్ చూస్తే మీకు అర్థమవుతుందనమాట. సో భలే ఉంది మొత్తం. ఇది ఒకటి వచ్చేసి మ్యూజిక్ థీమ్, అండ్ ఒకటి కిచెన్, అలాగే ఒకటి కిడ్స్కి ఒక రూమ్, కిడ్స్ టాయ్స్ అన్నీ పెట్టి ఒకటి సెట్ చేశారనమాట. అలాగే లివింగ్ ఏరియా ఉంటుంది కదా, సో అది కూడా మంచిగా సెట్ చేశారు. సో అన్నీ కూడా రివర్స్లో పైన ఫ్లోర్కి స్టిక్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది.
పిక్స్ అన్నీ కూడా ఇలా మనం నార్మల్గా దిగితే వాటిని రొటేట్ చేస్తే ఇలా రివర్స్లో వస్తాయి. యాక్చువల్గా అన్ని పైన ఇలా స్టిక్ చేశారు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇలా బయటికి వచ్చేస్తే నార్మల్గా ఇలా వాల్స్కి 3D పెయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇక్కడ రైట్ సైడ్లో బాల్కనీ ఉంది కదా, సో అక్కడ నుంచి స్టెప్స్ దిగేసి ఇంకా కిందికి వెళ్ళిపోవాలన్నమాట. సో మా వాడు చూడండి ఏదో వాటిని పట్టుకొని వాల్స్కి నడుచుకుంటూ చాలా ఫోర్స్ కొడుతుండు. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. సో అటు నుంచి ఇంకా నెక్స్ట్ మేము మిర్రర్ హౌస్కి వెళ్ళిపోయామన్నమాట. టైం అవుతుందని, ఎందుకంటే 6 వరకు అక్కడికి వెళ్ళాలి. స్నో వరల్డ్ అది డోర్ ఓపెన్ చేస్తారు. సో మిర్రర్ హౌస్ వచ్చేసి ఇది కూడా బాగుంది. మిర్రర్స్ ఉంటాయి కదా, సో అన్నీ మనం ముట్టుకుంటే వాటి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ పడతాయని హ్యాండ్స్కి అయితే గ్లౌజెస్ ఇచ్చారనమాట. గ్లౌజెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల కూడా చాలా కలర్ఫుల్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రీ అయితే అయ్యాము, బట్ ఎలా ఎగ్జిట్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మిర్రర్సే అడ్డు వస్తున్నాయి అనమాట. భలే అనిపించింది. ఇక్కడే చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, అక్కడే తిరుగుతున్నాం, ఎంతకి బయటకి రావట్లేము. తర్వాత వేరే తను అక్కడ వర్క్ చేసే పర్సన్ ఉంటుంది కదా, సో తను వచ్చి చూపించారనమాట ఎగ్జిట్ ఎక్కడుందా అని. అందరం అటే తిరుగుతున్నాం, మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట. చాలా బాగుంది ఇదైతే. బాగున్నాయి. సో ఈ థీమ్స్ అన్నీ కూడా కాస్త టైంపాస్ అయిందనమాట. సో అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. 6 అవుతుంది, ఎంట్రన్స్ ఇది ఓపెన్ అవుతుందని. సో ముందర షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాప్స్ అండ్ టీ షాప్స్, ఫుడ్ అంటే బేకరీ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేది. అంటే మనం లోపలికి స్నో వరల్డ్ లోపలికి తీసుకెళ్ళడానికి ఒక మొబైల్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి. సో మేము మా హస్బెండ్ది మొబైల్ అక్కడే ఇచ్చేసి నాదొక్క మొబైల్ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకొని 50 రూపీస్ అయితే పే చేసామన్నమాట. 2 మొబైల్స్ తీసుకెళ్ళాలంటే 100 రూపీస్ పే చేయాలి. సో ఇంకా అది తీసుకొని అటు నుంచి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. సో చెక్కింగ్ అదంతా ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాం. అందరూ ఆల్రెడీ రెడీ అయ్యి అన్ని జాకెట్స్ అవన్నీ వేసుకొని రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. మేమే లేట్ అయ్యామన్నమాట. మిగతావన్నీ చూసి వచ్చాము కదా, సో అలా కాస్త లేట్ అయింది. బట్ పర్లేదు, టైం ఉంది. 6 o'clock స్లాట్ అంటే 6:30కి ఓపెన్ చేస్తారు. సో హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంటుంది. సో ఈ లోపల ఫస్ట్ ఇలా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. సో ఆ బ్యాగ్లో మన ఫుట్వేర్ ఉంటాయి కదా, సో అందరివి కూడా అందులో వేసేసి ఇక్కడ కౌంటర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారనమాట. సో ఆ టోకెన్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ మనం అవి ఇస్తేనే మనకి మన ఫుట్వేర్ ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా జాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇవి మా బాబుకి అండ్ నాకు వచ్చేసి రెడ్ కలర్ వచ్చాయి. అందరికి ఒకే కలర్ అయితే రాలేవు. మా హస్బెండ్కి మా పాపకు వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారనమాట. సో సైజెస్ వైజ్గా ఉన్నాయి, బాగానే సెట్ అయిపోతాయి. అండ్ ఇలా 4 మెంబర్స్కి మా నలుగురికి సాక్సెస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్లౌజెస్, అందరికీ గ్లౌజెస్ అండ్ నెక్స్ట్ షూస్ అనమాట. సో అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీటికి ఎలాంటి మనీ అయితే ఏం ఛార్జ్ చేయట్లేరు, అందులోనే ఇంక్లూడ్ అనమాట. సో ఇదైతే బాగుంటుంది. ఇంకా మిగతా ఎక్కడికి వెళ్ళినా మనం సపరేట్గా ఈ డ్రెస్సెస్కి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అదొకటి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అందరం కూడా చూడండి ఇలా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం. మా చిన్నోడైతే ఎంత క్యూట్గా అయ్యాడో ఈ డ్రెస్లో. తర్వాత 6:15కి అలా లోపలికి అయితే పంపించారనమాట. మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక 15 minutes అలా టైం అయితే ఉంది.
ఇలా ఎంటర్ అవ్వగానే అక్కడున్న చిల్డ్రన్స్ అందరిలో కూడా మా చిన్నోడే ఉన్నాడనమాట. సో చిన్న బాబు. సో వాడు నడవడం మొత్తం ప్యాక్ అయిపోయాడు అన్నీ వేసేసరికి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని చూసి వాడిని ఇమిటేట్ చేసుకుంటూ వాడితో కాసేపు ఆడుకున్నారు. యాక్చువల్గా వాడందరికీ నచ్చాడనమాట. వాడితో ఫొటోస్ తీసుకుంటూ సో వాడితో బాగా ఎంజాయ్ చేశారు అందరూ. వాడైతే ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. అసలు నడవడానికి వెయిట్ సరిపోవట్లేదు. వాడు ఎంత వెయిట్ ఉందో వాడు వేసుకున్న బట్టలు అవన్నీ కూడా అంత వెయిట్ ఉన్నాయి. కానీ వాడైతే ఎక్సైటింగ్గా ఉన్నాడు, ఆగట్లేడు అసలు. ఇంకా ఓపెన్ చేయట్లేరని ఓపెన్ అంటున్నాడు అనమాట డోర్ దగ్గర నిల్చొని. సో ఫైనల్లీ స్నోవాల్ ఈ 6:30కి అయితే ఓపెన్ చేసేసారు. సో లోపలికి వెళ్ళగానే మామూలుగా లేదు, రియల్గా మొత్తం వాల్ 3D పెయింట్స్ వేశారనమాట. సో కంప్లీట్గా మనం ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా కూల్గా ఉంది. -5 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే డెఫినెట్గా ఉంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటామో అలా ఉన్నాము. చాలా అంటే చాలా కూల్గా ఉంది. అండ్ స్నోతో అయితే మేము చాలాసేపు ఆడుకున్నాం. సో మా చిన్నోడు కూడా కాస్త వాడి గురించే టెన్షన్గా ఉంది. అందరికేమో వాడితో ఆడుకోవాలని ఉందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. సో కానీ వాడిపైన స్నో వేస్తే వాడు ఏడుస్తున్నాడు. బట్ వాడు మాత్రం అందరిపైన చూడండి ఎలా వేస్తున్నాడో. సో బాగానే ఎంజాయ్ చేశాడు. మేమే అనవసరంగా టెన్షన్ పడ్డాం వాడి గురించి. కానీ వాడైతే స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఇక్కడ అంత పెద్దగా గేమ్స్ అయితే ఏం లేవు. బట్ ఇక్కడ ఒక నార్మల్గా అందులో కూర్చుంటే ఇలా రౌండ్గా తిప్పేది ఒక గేమ్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ పెయింటింగ్స్ అంతే, చూడ్డానికి అలా కనబడుతున్నాయి, రియల్గా ఉన్నాయేమో అన్నట్టు. అండ్ ఒక జారబండ ఉంది కిడ్స్కి కూడా, ఒక జారబండ అలాగే బాల్స్ అలా కొన్ని ఉన్నాయన్నమాట. బట్ స్నోతోనే మనకి బాగా టైంపాస్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ పెడతారు. వీడు చూడండి ఎలా నడుస్తున్నాడు, కాలు పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. అంటే ఐ థింక్ ఫ్రీజ్ అయిపోయాడు వాడు పాపం. అయినా ఆగట్లేడు, జారబండ జారుతా అని గోల చేస్తున్నాడు అనమాట. అదేమో స్టెప్స్ పైన నిల్చుంటే జారిపోతుంది, ఎక్కడ కింద పడతారా అని మళ్ళీ అదొక టెన్షన్. ఇక్కడ నుంచి పక్కనే ఇంకొకటి అరేంజ్ చేశారనమాట. సో ఇలా ఉంది. సో దీని లోపలికి వెళ్ళి కూడా కాసేపు చూసేసి వచ్చాం. ఒక 20 మినిట్స్ వరకు బాగానే ఉంది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా స్నో వదులుతూ ఉన్నారనమాట. సో అప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా అస్సలు అవ్వట్లేదు, చలి విపరీతంగా స్టార్ట్ అయిందనమాట. మొత్తం పైన పడిపోతుంది. సాంగ్స్ పెట్టారు, ఆ సాంగ్స్లో ఆ స్నో వస్తూ ఉంది. అంటే చాలా హెవీ అయిపోయిందనమాట. పక్కన ఎవరు కనిపించట్లేరు, మా పైన మొత్తం స్నో పడిపోతుంది. సో అప్పుడు ఇంకా మా వాడు కాస్త డల్ అయ్యాడు, అంటే ఫ్రీజ్ అయిపోయాడు, కదలట్లేడు పక్క నుంచి. సో కొద్దిసేపు చూసేసి ఇంకా తర్వాత మేము బయటకు వెళ్ళిపోయామన్నమాట. కావాలి అంటే మనం బయటకు వెళ్ళొచ్చు, డోర్ దగ్గర నిల్చుంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు, మళ్ళీ కాసేపటి తర్వాత లోపలికి రావచ్చు అనమాట. సో మనం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్ అయితే ఉంది. లోపలికి వెళ్ళినాక బయటికి రాలేమేమో అనేది అయితే ఏం లేదు. సో కాస్త డల్ అయ్యాడని ఇంకా మేమైతే బయటికి వచ్చేసామన్నమాట.
అనమాట. ఇంకా బయటకు వచ్చి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి మా ఫుట్వేర్ అవన్నీ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. అండ్ వెళ్ళే ముందు అగైన్ మొబైల్ ఇచ్చాడు కదా మా హస్బెండ్ని, సో అదైతే తీసేసుకున్నాం అనమాట. అండ్ క్రికెట్ ఆడుతా అన్నాడు. సో 20 balls 50 rupees ఏమో అంతే. సో బాగుంది. సో తను కాసేపు ఆడాడు. సో ఆడి ఇంకా ఇటు నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాం. సో చూసారు కదా, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.